రేవంత్ రెడ్డి గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలని గుర్తు చేయడం సందర్భానికి సంబంధించింది కాదు అది. వాళ్ళు సమాజ సేవ చేయడానికి అపాయింట్ అవుతున్న ఆఫీసర్లు. వాళ్ళకి నిజాయితీగా, నిస్వార్థంగా ఎలా ఉండాలో చెప్పే సమయం అది. ఓకే. కానీ అంత చదువు చదివి వాళ్ళ తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో మీరు గుర్తు చేస్తే గాని తెలియనంత అమాయకులా వాళ్ళు? వాళ్ళ తల్లిదండ్రులతోటే అంత నిజాయితీగా, నిస్వార్థంగా ఉండలేని వాళ్ళు సమాజానికి ఏం సేవ చేస్తారు? వాళ్ళు ఆ పొజిషన్‌లో ఉన్నారు అని నేను అనుకోను. వాళ్ళ పైనుంచి మీరు మంచిగా చూసుకోకపోతే మీ సాలరీలో 15% కట్ చేసి మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్‌లో ఏస్తా అంట. ఏం బెదిరింపా అది? ఆళ్ళేమైనా చిన్న పిల్లలా? మీరు చేయకపోతే చాక్లేట్ ఇయ్యను అని చెప్పడానికి. వాళ్ళతో మీరు ఫోటో దిగుతుంటే ఎట్లా అనిపించిందంటే సొమ్మొకడిది, సోకొకడిది అనిపించింది. 10 సంవత్సరాలు పాలన చేసి ఒక కోడి పెట్టే కోడిని పెంచి పోషిస్తే, ఆ పోస్టులు నువ్వొచ్చేసి వాళ్ళతో ఫోటోలు దిగుతుంటే నీకు గూడా ఆ ఫీలింగ్ ఉంటది. బట్ పొలిటికల్‌గా యూ ట్రై టు గెయిన్ ద మైలేజ్. బట్ ఎనీవే గుడ్ లక్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ హూ అపాయింటెడ్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్. థాంక్ యూ.